ఆంధ్రాలో స్థాపించబడిన బీసీవై పార్టీని తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా? ఇప్పుడు బీజేపీ ఎక్కడ స్టార్ట్ చేశారు, కాంగ్రెస్ ఎక్కడ స్టార్ట్ చేశారు, తెలంగాణలో స్టార్ట్ చేశారా? అది జాతీయ పార్టీలు కదా. ఇది కూడా జాతీయ పార్టీ కాబోతుంది. మరి బీజేపీ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు, కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు, ఇప్పుడు నరేంద్ర మోడీ తెలంగాణనా ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కాలేదా? సో ఈ రెండు తెలుగు రాష్ట్రాలు వచ్చేసరికి ఆంధ్ర తెలంగాణని ఎందుకు అడుగుతారు మీరు? ఓకే, కాంగ్రెస్ సోనియా గాంధీ ఇటలీ ఇక్కడ చేయట్లేదా? ఎలా ఆదరిస్తున్నారు? సో తెలంగాణలో మీ పార్టీకి నాయకులు, అధినాయకులు, ప్రతినిధులు, పెద్దన్నోరు ఎవరు లేరు కదా మీ పార్టీకి. డెఫినెట్గా మేము బీసీవై పార్టీ ఇప్పుడు పొలిటికల్ కమిటీ మెంబర్స్ ఉన్నాము, చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాం. మన జాతీయ అధ్యక్షులు పూడే రామచంద్ర యాదవ్ గారు అదే పనిలో ఉన్నాము. ఒక మంచి నాయకుని ఆయన ఆంధ్ర మీద పెట్టిన ఫోకస్ పార్టీ డెవలప్మెంట్లో తెలంగాణ మీద పెడతలేడు కదా మీరు రామచంద్ర యాదవ్ గారు. అది రాంగ్ కాన్సెప్ట్. అన్నకు ఏపీ తెలంగాణ రెండు కళ్ళ లాంటివి. మీకు ఒక విషయం చెప్పాను, నేను తెలంగాణలో మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద్ర గారికి తెలంగాణ రాజకీయాల పట్ల అవగాహన ఉందా? ఒకవేళ అవగాహన ఉంటే తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ ప్రజల సమస్యల పట్ల ఏ రోజున కొట్లాడిండా? ఏ రోజున ఆంధ్ర దాటి తెలంగాణకు వచ్చిన రోజులు ఉన్నాయా? సో ఇప్పుడు అన్న సెలెక్ట్ చేసుకున్న, రామచంద్ర యాదవ్ సెలెక్ట్ చేసుకున్న ఏవైతే అజెండా ఐటమ్స్ ఉన్నాయో అవి ఆంధ్రాలో అప్లికబుల్ అవుతాయి, తెలంగాణలో. బీసీ రక్షణ చట్టము అది ఓన్లీ ఆంధ్రకా, తెలంగాణకి అప్లికబుల్ కాదా? అదేవిధంగా బీసీ రిజర్వేషన్స్ దేశంలో ఉన్న బీసీలకంతా అప్లికబుల్. అదేవిధంగా బీసీ రక్షణ చట్టము, బీసీ కార్పొరేషన్స్ అవి ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. సో అన్న సెలెక్ట్ చేసిన ఏదైతే ఎజెండా ఐటమ్స్ ఉన్నాయో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బహుజన బిడ్డలకన్నీ వర్తించేటివే ఉంటాయి.